బీజేపీని నాశనం చేసే కుట్రలు. రాష్ట్ర కార్యవర్గంలో కిషన్ రెడ్డి అనుచరులు. మొత్తం మీద మన రాజాసింగ్ గారు ఏమంటున్నారంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నాశనం చేసేది బీజేపీ నాయకులే అని చెప్పేసి మొత్తం మీద చెప్పకనే చెప్తున్నారు అనమాట. సో మొత్తానికైతే చూసుకోవచ్చు, గోషామహల్లో వన్ సైడ్ ఓట్లు హిందువులై, అదేవిధంగా మార్వాడీలై, సో పడాలంటే హిందూ బంధువులై మొత్తం వన్ సైడ్గా పడేటటువంటి ఆస్కారం, అదేవిధంగా మైనార్టీ సోదరులే కూడా పడేటటువంటి ఆస్కారము కిషన్ రెడ్డి గారు మన రాజాసింగ్ గారు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఈనాడు తను ఏదన్నా ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, తన యొక్క ఆలోచనల విధానాలని ఈనాడు మైనార్టీ సోదరులు కూడా కొంతమంది తనకు మంచి స్నేహపూరితంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో మొత్తం మీద ఈ యొక్క రాజాసింగ్ని జరిపేసి అక్కడ వేరే బీజేపీ క్యాండిడేట్ని పెడదాము, ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అనుకుంటారు, కానీ అది అయ్యేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈనాడు రాజాసింగ్ గారు అక్కడ మంచి ముద్ర వేసుకున్నారు. మంచి నాయకుడు, మంచి ఎథిక్స్ ఉన్నటువంటి నాయకుడు. నోరు మూసుకొని గమ్మున కూర్చోమంటే కూర్చోలేనటువంటి వ్యక్తి మన రాజాసింగ్ గారు. ఎందుకంటే ఈనాడు బీజేపీ ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా సరే తను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తారు. ఎట్లున్నా సరే ఇండిపెండెంట్ చేసిన రాజాసింగ్ గారు ఎమ్మెల్యే లాగా గెలుస్తారు. అది వాస్తవం, ప్రజలకు గెలిచిన సంగతి అది. ఒకసారి మనం భారత వివరాలకు వెళ్దాం. మొత్తం మీద అయితే కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రానియకుండా చేసేటటువంటి వ్యక్తి అని చెప్పేసి రాజాసింగ్ గారు చెప్తున్నారు అనమాట. మొత్తం మీద క్లారిటీగా పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు తనకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదన్న రాజాసింగ్. తప్పేం చేయలేదే, నేనేం స్కాములు చేయలేదు కదా, రాజీనామా ఎందుకు చేయాలి? ఈనాడు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి పడక ఈనాడు వాళ్ళు చెప్పినట్టు నేనేందుకు తినాలి, నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు రాజీనామా చేయాలి, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి రాజాసింగ్ అంటారు. వాస్తవం కదా, తప్పు చేయనప్పుడు రాజీనామా ఎందుకు చేయాలి? ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయా? గోరక్ష ఇన్ని గోలను కాపాడినటువంటి వ్యక్తి తప్పులను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? సో ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉన్నది ప్రజలారా. ఈనాడు రాజాసింగ్ గారు చేసినటువంటి తప్పు ఏమీ లేదు. తనకు ఒక వాహనాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఈనాడు తనకు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేనటువంటి వ్యక్తి ఈనాడు మళ్ళీ ఒకవేళ రాజీనామా చేసినా మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు, ఈయననే ఇండిపెండెంట్గా గెలిపిస్తారు, ఈయన బాజాప్తా గెలిపిస్తారు, గెలిపియాలి కూడా ప్రజలు. ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, రాజాసింగ్ బట్టి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. అందరు కలిసి ప్రెజర్ వేసి తొక్కేసి ఈయన సీట్లో తీసుకొచ్చి వేరే క్యాండిడేట్ పెడదామని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికి తెలిసిన ముచ్చటనే. ఈనాడు ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయి మన మాధవిలత ఉంది కదా, ఆమెనే ఊరికే చెప్పడానికి భయం ఎందుకు కానీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెడదామని చూస్తారు. మొత్తం మీద బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. వాస్తవం ఇది. ఈనాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మొత్తం ఆగడాలను చేసినటువంటి దుర్మార్గాలను బయటపెట్టి అరెస్ట్ చేసి సిబిఐకి అప్పగించేసి జైల్లో కూర్చోబెడితే ఆ కుటుంబాన్ని ఈనాడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండేది. అది వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయమే. బండి సంజయ్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాకపోతే బీఆర్ఎస్ వస్తుందేమో అనుకున్నారు, కానీ అది మొత్తానికే నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది, కానీ చేతులారా వాళ్ళు నాశనం చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో నా మనిషి నీ మనిషి అనే రాజకీయం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కొత్త కమిటీలో 12 మంది ఒకే పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పారు రాజాసింగ్. రాష్ట్ర కమిటీని కిషన్ రెడ్డి వేశారా లేక రామచంద్రరావు వేశారని ప్రశ్నించారు. రామచంద్రరావు మంచి వ్యక్తే, కానీ రబ్బర్ స్టాంప్ అని అన్నారు. అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పు చేతుల్లోనే ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఒక రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక అంటే అర్థం చేసుకోవాలి, ఎవరేం పిచ్చోళ్ళు ఏం కాదు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని మొత్తం ఆలోచించేటటువంటి వ్యక్తి. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినారు రాజాసింగ్. ఎమ్మెల్యే గెలిపించినాడు క్యాండిడేట్ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి గెలిపించడు కాదు. తన వ్యక్తిగతాన్ని, ప్రజాసేవ కార్యక్రమాలు, ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు ఎన్నో తీర్చినటువంటి వ్యక్తి రాజాసింగ్. సో ఖచ్చితంగా మనం రాజాసింగ్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి. తన మీద వచ్చేటటువంటి ప్రెజర్ కూడా ఈనాడు ఎవరెవరు ఎట్లెట్లు చేస్తున్నారో అందరికి ఎరుకున్న ముచ్చటే, కానీ ఈనాడు రాజాసింగ్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. ఇండిపెండెంట్గా అయినా సరే వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా అయినా సరే గెలిపించుకోవాల్సింది నా మనవి.